హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు. ఈరోజు నేను మీకు రాగి పిండితో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హల్వా అనేది చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోయేలా ఉంటుందన్నమాట. ఈ హల్వాకి నేను ముందుగా నెయ్యి తీసుకుంటున్నాను. ఒక 5 టీ స్పూన్స్ నెయ్యి తీసుకొని నెయ్యిని బాగా కరిగించుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు పీసెస్ని 1 టీ స్పూన్ తీసుకున్నాను. వీటిని ఒక 1 to 2 మినిట్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్ కలర్ వచ్చేంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. తర్వాత అందులోనే ఉప్మా రవ్వ 3 టీ స్పూన్స్, శనగపిండి 3 టీ స్పూన్స్ వేసుకొని రాగి పిండి 1 కప్పు వేసుకోవాలి. వీటన్నిటిని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఉప్మా రవ్వ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది పిండిగా ఉంటుంది కాబట్టి మరీ సాఫ్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం రవ్వగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను రవ్వ వేస్తున్నాను. మీరు రాగుల్ని కొంచెం బరకగా పట్టించుకుంటే అలా అన్న వాడుకోవచ్చు. రవ్వగా ఉండే రాగి పిండి వాడుకోవచ్చు అనమాట. అప్పుడు రవ్వని స్కిప్ చేసేసుకోవచ్చు. శనగపిండి వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపిండిలో మనకి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిది. వీటన్నిటిని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత అందులో 2 కప్స్ ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్గా కావాలంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. నేను కొంచెం పాలు పోస్తున్నాను. దాంట్లో ఏమన్నా మడ్డి ఉంటే ఆ మడ్డిదనం అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. పైకి తేలుతుంది, వడగట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ కట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక నేను రాగి పిండిలో మనం ఈ బెల్లం పాకను పోసుకోవాలన్నమాట. నేను ఒకేసారి వేయట్లేదు, కొంచెం వేసుకొని కలబెట్టుకొని అప్పుడు మళ్ళీ వేసుకుంటాను. నేనైతే స్టవ్ ఆన్ చేయలేదు. ఫస్ట్ బాగా కలుపుకొని ఈ పాకంని అంతా పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఒకేసారి అంతా వేయకుండా ఫస్ట్ కొంచెం వేసాను. కొంచెం వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన పాకం కూడా వేసేసుకోవాలి. దాంట్లో నలకలన్నీ ఉంటే వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా పాకం అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, మనకి ఎక్కడ ఉండలేం కట్టలేదన్నమాట. ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకంని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలాచి పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో నేను నెయ్యి 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇక్కడ నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇందులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్స్కి చాలా మంచిది. తర్వాత నేను మళ్ళీ ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా కాళ్ళు విరిగినప్పుడు ఎముకలు తొందరగా సెట్ అవ్వాలంటే రాగి పిండి బెల్లంతో రొట్టెలు చేసుకొని తీసుకుంటారనమాట. ఇలా కూడా తీసుకోవచ్చు. హల్వాలా కూడా చేసుకొని తీసుకోవచ్చు. తొందరగా సెట్ అయిపోతాయి అన్నమాట. ఎముకలు ఇరిగితే తొందరగా సెట్ అయిపోతాయి. హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. బోన్స్కి చాలా మంచిది. ఈ విధంగా ఒక 7 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ప్లేట్కి ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్నాను అనమాట. దీనిపైన కొంచెం వేయించిన నువ్వులు చల్లుతున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 3 టీ స్పూన్స్ వేయించిన నువ్వుల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను.
ఒక చిన్న గిన్నె తీసుకొని దాంతో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఇది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు రాగి పిండి బదులుగా జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి ఒక 3 to 4 days నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు నిల్వ ఉంటుంది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి. దీన్ని మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్లా కూడా పెట్టచ్చు అనమాట. చాలామంది పిల్లలు పాలు తాగరు కదా, ఈ విధంగా రాగి పిండితో స్నాక్స్ చేసి పెట్టచ్చు. కావాల్సినంత కాల్షియం వస్తుంది. పాల కంటే కూడా రాగి పిండిలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. చూసారు కదా, ఎంతో హెల్దీ అయిన స్నాక్ని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. జంక్ ఫుడ్ని తగ్గించేసేసి ఈ విధంగా హెల్దీగా పెట్టారంటే పిల్లలకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.